శ్రీనివాస్ గారికి, గౌరవ టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సెట్టిపల్లి ప్రజలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకి సుమారుగా 5 దశాబ్దాల నాటి ఒక సమస్యని ఒక పొలిటికల్ విల్ తోటి, ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తోటి నిన్న పరిష్కారం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 జనవరి మార్చ్లో అప్పుడు సెట్టిపల్లి సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలని అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టరు, అప్పుడున్నటువంటి అధికారులతో సమావేశమై దీని ఒక ల్యాండ్ పూలింగ్ మోడల్లో చేయగలిగితేనే ఈ సెట్టిపల్లి విలేజ్కి తగు పరిష్కారం జరుగుతుందని అప్పుడు ఆలోచన చేశారు. ఎందుకంటే ఎవరికి కూడా సెటిల్మెంట్ పట్టాస్ వీటి మీద లేవు. ఎట్లాగా ఇవ్వాలి, ఇనామ్ ఎస్టేట్ విలేజ్ ఇది ఒకటి. ఇప్పుడు సెటిల్ చేయడానికి కూడా మనకి చాలా సుమారుగా 60 పైచిలకు కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనకి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలని. సో అట్లాంటి సందర్భాల్లో ఒక ల్యాండ్ పూలింగ్ మెథడ్ మనకి ఒక డైరెక్షన్ ఇచ్చి, తద్వారా అక్కడ ఉన్నటువంటి హౌస్ ప్లాట్ ఓనర్స్కి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా హౌస్ ప్లాట్ ఓనర్స్కి 50-50 రేషియోలో, అగ్రికల్చర్ హోల్డర్స్కి 30-70 రేషియోలో వాళ్ళకి మనం ఈరోజు రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీని నుంచి టుడాకు ఒక 65 ఎకరాలు, ప్రభుత్వానికి ఒక 90 ఎకరాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా ఇది ఏదో ఒక ప్లాట్స్ ఇచ్చేసి దాన్ని వదిలేకుండా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ఇంటర్నల్ రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా పార్క్స్ కోసం కూడా అందులో మనం స్థలాలు కేటాయించడం జరిగింది. అన్నీ కూడా బరియల్ గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్యారల్గా జీవో వస్తుందని యాంటిసిపేట్ చేస్తూ ఇవన్నీ కూడా టుడా చైర్మన్ గారు, మేమందరం కూడా చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్, మీటింగ్స్లో ఆల్మోస్ట్ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా కొలిక్కి తీసుకొచ్చాం. అదేవిధంగా టుడాకు ఒక 65 ఏకర్స్ నుంచి వాళ్ళు మనీ జనరేట్ చేస్తూ, తద్వారా సుమారుగా 200 కోట్లు పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ 227 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి 90 ఎకరాల్లో హై క్లాస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజంకి కానీ ఇతరత్ర మెయిన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇవి కూడా డెవలప్ అయ్యే విధంగా, ఈ భూమి విలువ పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే, సుమారుగా 5 డికేట్స్, 50 ఇయర్స్ ప్రాబ్లమ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అదేవిధంగా మొన్న సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ కట్ టైం లైన్స్ పెట్టుకొని ఇది పరిష్కారం చేయండి అతి త్వరలోనే అని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఒక 2-3 నెలలు లేట్ అయినప్పటికీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుగా సెంటున్నర అనుకున్నాము, మినిమం సెంటున్నర ఇవ్వాలని. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పాలసీని అర్బన్ ఏరియాస్లో 2 సెంట్లు ఇస్తున్నాము, సో మరి వీళ్ళకి సెంటున్నర ఇస్తే అన్యాయం జరుగుతుందని ప్రజాప్రతినిధులందరూ కోరడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా 2 సెంట్లు ఇవ్వాల్సిందేనని చెప్పడంతో మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా గత నవంబర్లో వచ్చినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అతి త్వరలోనే ఇది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది రిజాల్వ్ అవ్వడానికి. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు చాలా ఎఫర్ట్ పెట్టి ఆయన అక్కడుండి పుష్ చేయటం వల్లనే ఇంకా చాలా త్వరగా ఇది అయిపోయిందని సభాముఖంగా అందరికీ చెప్పాలి. అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇది క్లియర్ చేయడానికి. ముఖ్యంగా సుమారుగా 1300 పైచిలకు మందికి మినిమం మనం 2 సెంట్లు ఇచ్చే పరిస్థితి ఇలా ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పైచిలకు వస్తుంది. సుమారుగా 2500 కుటుంబాలు, ఇంకా ఎక్కువే వస్తాయి, 2500 కుటుంబాలు దీని ద్వారా
లబ్ధి పొందుతారు. ఇప్పుడు మీరందరూ చూసినట్టయితే అక్కడ చెట్టిపల్లిలో ఇప్పుడు మార్కెట్ వాల్యూ స్క్వేర్ యార్డ్కి 20,000 చొప్పున ఉంది. దాని లెక్కను చూసుకున్నట్టయితే 227 ఎకరాలకి సుమారుగా 2,000 కోట్ల పైచిలుక అక్కడ ప్రాపర్టీ మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి ఓపెన్ అప్ అవుతుంది. అంత పెద్ద అంటే మనకి అక్కడ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా టుడాకి 65 ఎకరాలు, గవర్నమెంట్కి 90 ఎకరాలు, ఇదంతా కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అయి ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నాటి ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవబోతుంది. సో జీవో కూడా నిన్న క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది, రిజల్యూషన్ కూడా అయిపోయింది. ఈరోజు రేపు జీవో కూడా విడుదల అవబోతుంది. సో ముందు టుడా వాళ్ళ 65 ఎకరాల్లో వర్క్ స్టార్ట్ చేసుకొని వితిన్ 1 మంత్ గ్యాప్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వితిన్ ఫ్రమ్ టుడే అనదర్ 30 days, మ్యాక్సిమం 40 daysలో మేబీ అక్టోబర్ 15th నాటికల్లా లాటరీ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని అందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ మంత్రివర్యుల చేతుల మీదుగా కూడా మనము పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుంటాము. సో ఇదంతా కూడా ఈరోజు నిజంగా ఒకటి పొలిటికల్ విల్, రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఎఫర్ట్ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలామంది దీనికి సహకరించారు. ఈ రోజుతోటి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటూ నెక్స్ట్ 1 monthలో వీళ్ళ గివ్ డిఫైన్డ్ పట్టాస్ అన్ని కూడా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. మంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక మోడల్ టౌన్షిప్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనేది ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే కూడా చైర్మన్ గారి సజెషన్స్తో మేమందరం కూడా మంచి మళ్ళీ సెట్టిపల్లి ప్రజలందరి సమక్షంలో కూడా అది ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ఎట్లా బెటర్గా చేస్తామనేది కూడా చెప్తూ అది కూడా మీ అందరికి ప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ 45 daysలో కూడా అందరికి కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుంటామనేది